జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన వివిధ జిల్లాల్లో ఊహించని విధంగా జరిగిన ఆత్మహత్యలు, ఆ రైతు కుటుంబాలని పరామర్శించడానికి ఒక భరోసా నింపడానికి కోసం ఆయన తన సొంత నిధులతోటి సుమారు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి పార్టీకి అనేక మంది పెద్దలు, ఆయన కుటుంబ సభ్యులు, చాలామంది దాతలు ఇతర దేశాల నుంచి కూడా స్థానికంగా ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా నిలబడదాం అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం 3 జిల్లాల్లో చేయడం జరిగింది. మొట్టమొదటిది అనంతపురంలో చేశాం, రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం, మూడోది కర్నూలు జిల్లాలో చేశాం. 19వ తారీఖున రెండింటికి పవన్ కళ్యాణ్ గారి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సుమారు 76 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఆయన స్వయంగా ఈ కుటుంబాలకి ఆ రోజు అందించడం జరుగుతుంది. మా పార్టీలో ఉన్న ఉభయ జిల్లాల అధ్యక్షులు, వారి సాధ్యంలో ఉన్న వివిధ కమిటీలు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏట్కూరు దగ్గర గుంటూరు జిల్లాలో ఘన స్వాగతం పలికి ఏట్కూరు నుంచి చిలకలూరుపేట మీదుగా జాతీయ రహదారి పైన రాజుపాలెం నుంచి జాగర్లముడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన కొన్ని విషయాలు దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ రాష్ట్రంలో ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ముక్త కంఠంతో మన అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి గారి మొండి వైఖరి, ఆయనకి అందిస్తున్న సమాచారం ఆధారం చేసుకుని ఏ మాత్రం కూడా రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ప్రవర్తించకపోగా ప్రభుత్వమే ఈ రోజున ఒక పెద్ద సమస్య సృష్టించి రైతు భరోసా కార్యక్రమం ఒక స్కామ్గా మార్చేశారు. చిన్న ఉదాహరణకి అనంతపురం జిల్లాలో నిన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి, అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఆయన అన్న మాట, ₹7,00,000 సహాయం ప్రభుత్వం నుంచి అందరికి అందించాం. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈ పర్యటన మొదలుపెట్టి అర్హత లేని రైతులకి ఆర్థిక సాయం అందిస్తున్న ఆరోపణ నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రి గారి గురించి ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. పరిజ్ఞానం లేదా, సమస్య పైన సమాచారం లేదా, లేదా మీరు ప్రతి వేదికని రాజకీయ వేదికగా ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని విమర్శించడానికి కోసమే మీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారా? కౌలుదారు చట్టం గురించి 2011లో నేను శాసనసభలో సభాపతిగా ఉన్నప్పుడు చాలా విస్తృతంగా చర్చించి ఏ రాష్ట్రం చేయని విధంగా భూ యాజమాన్యంతో సంబంధం లేకుండా కౌలుదారుకి ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని అర్హతలు సృష్టించారు, ఒక భరోసా నింపారు. ఆ రోజున భూ యాజమాన్యం సహకరించినా సహకరించకపోయినా రుణాలు అందించేటట్టు, విత్తనాల సబ్సిడీ వచ్చేటట్టు, ఫర్టిలైజర్ సబ్సిడీ వచ్చేటట్టు, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఆ రోజున సబ్సిడీ రూపంలో తీసుకొచ్చిన అనేక యంత్రాలు కూడా డైరెక్ట్గా కౌలు రైతులకు ఇచ్చేటట్టు కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఆ రోజున్న అంచనాల మేరకు రాష్ట్రంలో 25 లక్షల కౌలు రైతులు సుమారు ఉంటారని అంచనాలు వేస్తే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టం ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, ఆ చట్టాన్ని మార్చాలి అని చెప్పి 2019లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈయన ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టంలో భూ యాజమాని, కౌలు రైతు ఎవరైతే ఉన్నారో అతనికి 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ సంతకం చేసి ఇవ్వాలన్నారు. భూ యాజమాని తన సొంత ఆధార్ కార్డుని ఇవ్వమన్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 70% మంది
కౌలుకి ఇచ్చేశారు వాళ్ళ భూముల్ని. డెల్టా ప్రాంతంలో అయితే 80 నుంచి 90% వరకు కూడా ఎవరు వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇచ్చేశారు. ఎక్కువ శాతం మంది అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు, బలహీన వర్గాలు, దళితులు, మహిళలు పాపం కుటుంబాన్ని ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు కౌలు రైతులుగా మారి వాళ్ళు సాగు కోసం పడుతున్న కష్టాల్ని ఈ ముఖ్యమంత్రి గుర్తించక, గుంటూరు జిల్లాని మనం ఉదాహరణ తీసుకుందాం. ప్రభుత్వ అంచనాల మేరకు 2015లో గుంటూరు జిల్లాలో కౌలు రైతులు 2,30,000 మంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త అంచనాల మేరకు 1,61,000 మందికి తగ్గించారు. మరి ఎంతమందికి మీరు CCRC కార్డులు ఇచ్చారు? అంటే కౌలుదారుకి ఇచ్చే ఆ కార్డు దేని గురించి అయితే ముఖ్యమంత్రి అన్నాడో, అర్హత ఉంటేనే మేము ప్రభుత్వం నుంచి వీళ్ళకి సాయం అందిస్తారని అన్నారే, ఆ కార్డు ఎంతమందికి ఈయన అందించాడంటే కేవలం 68,000 మందికి వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటే 53,000 మందికే వీళ్ళు ఇచ్చారు. అంటే ప్రభుత్వ అంచనాల మేరకే కౌలు రైతులకి మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో వాళ్ళు అందించిన సహాయం కేవలం 33% మందికే. అంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఒకరికి ఇచ్చి ముగ్గురికి మీరు ఎగ్గొడతారా? ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఇదేనా మీరు నడిపించే ప్రభుత్వం? దీనికోసమైనా మీరు లక్షల కోట్ల రూపాయల్లో మీరు వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్నామని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. పక్కన ప్రకాశం జిల్లాలో నాకే ఆశ్చర్యపోయిన వివరాలు తెప్పించుకున్నప్పుడు 1,20,000 మంది కౌలు రైతులు ఉంటారని అంచనా వేస్తే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, అంటే గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 35,000 మందికి మనం ఈ కౌలుదారు కార్డులు ఇద్దామని నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వం. చివరికి ఇచ్చింది ఎంతమందికి అంటే 18,000 మందికి. అంటే సుమారు 16% మందికే వీళ్ళు వర్తించేటట్టు ప్రకాశం జిల్లాలో చేశారు. ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి మన పల్నాడు ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఇది వాస్తవం. వారానికి 2, 3 కొన్ని సందర్భాల్లో 5 కూడా ఆత్మహత్యలు జరిగినాయి మనకి మన పల్నాడు ప్రాంతంలో. అసలు ఈ ముఖ్యమంత్రి వైఖరి వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టే విధంగా, వ్యవసాయం అంటేనే వద్దు బాబోయ్ మేము దండగ నమస్కారం పెడతాం అని చెప్పి ఎంతో మంది ఈ రంగానికి దూరం అయ్యేటట్టు వీళ్ళు చేస్తున్న ప్రభుత్వ పనితీరుని మనందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఏ మాత్రం కూడా రైతు భరోసా కార్యక్రమం తీసుకొచ్చి అందులో దాదాపు సగం ప్రధానమంత్రి గారి కిసాన్ భరోసా ప్రోగ్రాం కింద వస్తోంది నిధులు. 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తోంది. 58 లక్షల మంది రైతులు ఇందులో ఉన్నారని, వీరికి ఈ నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 17,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని ప్రతి సంవత్సరం హడావుడిగా చేస్తారు ఈ కార్యక్రమం. 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని 25 లక్షల నుంచి తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందులో కూడా ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకుంటే లెక్కలు, ఈ 14 లక్షల కౌలు రైతులు అని ప్రభుత్వం ఏదైతే అంచనాలు వేసిందో అందులో కూడా కేవలం 26% మందికే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల్ని గుర్తించి కార్డులు ఇవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమానికి ఎంత పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రియే స్వయంగా వచ్చి అభినందించాల్సింది పోయి విమర్శలకే పరిమితం అవుతున్నారు. మీ దగ్గర సమాచారం లేకపోతే మీరు మమ్మల్ని అడగండి, మేము మీకు చూపిస్తాం. మేము సేకరించిన సమాచారం ప్రతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద FIR కాపీలతో సహా, పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా, అక్కడ స్థానికంగా పెద్ద మనుషులు, రైతులు, సర్పంచులతో అందరితో మాట్లాడి మేము క్రోడీకరించిన జాబితా ఇది. మాతో పాటు రైతు స్వరాజ్య వేదిక చాలా అద్భుతమైన కార్యక్రమం, గ్రామాల్లో తిరిగి ఈ అంచనాల గురించి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం కొంతవరకైనా కదిలి వస్తుందని. పంట రుణాల విషయంలో చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం, 1,11,000 కోట్ల రూపాయలు వీళ్ళు అంచనాలు వేసి బడ్జెట్లో పెట్టారు పంట రుణాలు ఇస్తామని. తీరా కౌలు రైతుకి అంతలో కేటాయించింది ఎంత అంటే 4,100 కోట్ల రూపాయలు. కేవలం 4,100 కోట్ల రూపాయలు కేటాయించారు. మన గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసి 50 రోజులైంది.
400 కోట్ల రూపాయలు బకాయిలు ఈ రోజుకి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి మన రైతాంగాన్ని ఎదుర్కొంటోంది. పక్కన ప్రకాశం జిల్లాలో 25 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది, ఇప్పటివరకు కూడా రైతులకి బకాయిలుగానే మిగిలిపోయినాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు? మీకు సమాచారం లేదా? లేదా మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం మీ ప్రసంగాలు, మీ సభలు, ప్రజల డబ్బుతో మీరు వెచ్చించే ఈ కార్యక్రమాల్ని దుర్వినియోగం చేసుకుని ఏ మాత్రం కూడా రైతాంగానికి అండగా నిలబడపోగా మీరు వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుని కాపాడడానికి, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం అందించి వాళ్ళ బిడ్డల్ని చదివిస్తామనే భరోసా మా జనసేన పార్టీ నుంచి అన్ని జిల్లా నాయకులు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని అవమానపరుస్తున్నారు. అంటే వాళ్ళ రైతులు కాదా? ఈ దొంగ లెక్కల ప్రకారంగా మీరు కావాలని మీద నిధులు లేవు కాబట్టి కొంతమందికే పరిమితం చేసేటట్టు మీరు తీసుకొచ్చిన ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుని మీ లోపాలని మీరు కప్పిపుచ్చుకోవడానికి కోసం ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి మన రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి. ఏనాడు ఊహించని విధంగా ఈరోజు ఎన్నో కష్టాల్లో మన రైతాంగం ఉంది. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతించి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరగాలని ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు అందరూ కూడా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మా పార్టీ అధ్యక్షుల్ని చాలా అద్భుతంగా, హుందాగా ఈ కార్యక్రమం రైతాంగానికి ఉపయోగపడే విధంగా, ఇంకా ఎవరైనా రైతులు పాపం వాళ్ళకి ఈ జాబితాలో లేకపోతే, ఇంకెవరైనా రైతులు ఈ జాబితాలో లేకపోతే వాళ్ళు కూడా తప్పకుండా ఆ సమాచారం అదే తీసుకొస్తే మేము వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చేటట్టు జనసేన పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఏంటంటే ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, అయిపోయింది, ఒక్క నిమిషం ఉండండి. ఎమ్మెల్యేనా? ఏమా కౌలు రైతు ఆత్మహత్య? ఒక్క నిమిషం, మారుతాను, అదే మారుతున్నానమ్మా, ఒక్క నిమిషం. ముందు ప్రెస్ మీటింగ్ అయినాక మారుతాను. ఒక్కసారి చెప్పండి. ఇంక మనం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం సేకరించింది. వాళ్ళు గతంలో 2011లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు 25 లక్షల కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారని ఆ రోజు అంచనా వేశాం. దాన్ని ఈ రోజు 16 లక్షలు తగ్గించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అందులో వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది ఏంటంటే 24% మందికి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎంత భారీ స్కామ్ జరిగిందో మీరు అర్థం చేసుకోండి. రైతు భరోసాల్లో కూడా చివరికి రైతుకు చేరాల్సిన సందర్భంలో వచ్చి మీరు అగ్రకులాలకు చెందిన వాళ్ళు కాబట్టి మీకు వర్తించదని కొంతమందికి అన్యాయంగా దూరం చేస్తున్నారు. అసలు రైతుకు కులం ఉంటుందా చెప్పండి? రైతుకి కులం అంటగట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కష్టపడి ప్రతి గింజ మన అందరం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కష్టపడే రైతుకి ఈరోజు కులం పేరుతోటి వీళ్ళకి ఏమాత్రం కూడా ఈ సబ్సిడీలు కానివ్వండి, ఈ ప్రోగ్రాం కానీ వర్తించకుండా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళు ఎవరైతే కష్టపడి రైతాంగంలో వాళ్ళు కౌలుకి తీసుకుని భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళని కూడా దూరం చేశారు ఈ పథకం ద్వారా. ఎవరన్నారు? అంతేనండి. 54 లక్షల మందిలో ఒరిజినల్ సాగుదారులు ఉన్నది 4 లక్షలు, మిగిలిన 50 లక్షల మంది ఎక్కడ ఉంటారు. కానీ ఒరిజినల్ పొలం ఓనర్, ల్యాండ్ ఓనర్ కింద అతనికి రైతు భరోసా తీసుకుంటున్నాడు. మీరు చెప్పినట్టు 80% కౌలుదారులు ఉంటున్నారు. కరెక్ట్. కానీ కౌలుదారులకు డబ్బులు రావడం లేదు, ఏది రావడం లేదు. అదే అంటున్నా, ఇంత మోసం, ఇంత అబద్ధాల కూడితో ప్రచారం ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రభుత్వ వేదికపై నుంచి చేయగలుగుతాడంటే మనం చాలా మనందరినీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు చూడండి పాప, ఆయన ఎవరో వచ్చారు ఇప్పుడు, ఆయన కూడా అదే 2019లో జరిగిందంట ఈ ఆత్మహత్య. ఏం రాలేదమ్మా ఇప్పటి వరకు? 3 సార్లు అప్లికేషన్ పెట్టామండి, పెట్టినా కానీ పక్కకి 2019లో జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా మీ దగ్గర? ఏ మండలం అమ్మా? అమరావతి మండలం. 2019లో జరిగింది ఆత్మహత్య. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు రాలే మీ దగ్గరికి? బిఆర్ఓ గారు వచ్చి మామూలుగా ఎంక్వైరీ చేసుకున్నారండి. ఎంక్వైరీ చేసిన తర్వాత తహసీల్దార్ 3 సార్లు పెట్టాం. కలెక్టర్ గారు కానీ, అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానీ ఎవరు రాలేదు. తహసీల్దార్లు పెడితే ఎంఆర్ఓ, ఇది డిప్యూటీ ఎంఆర్ఓ అని పెట్టి రాశారండి. ఆ నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు కన్ఫ్యూజన్ లేదు. తిరిగి 3 సంవత్సరాలు తిరిగామండి.
ఇప్పటికీ ఏమీ లేదు. మీరే న్యాయం చేస్తారని మీ కాడికి వచ్చాం. తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి తప్పకుండా నిలబడతాం. ఎన్ని ఎకరాల కౌలు తీసుకున్నారు ఆయన? మేము 8 ఎకరాలు తీసుకున్నామండి. ఓకే, నాన్న ఉన్నప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు దాకా కూడా ఏమీ లేదు. మాట్లాడతానమ్మా, ఒక్క నిమిషం మీరు మాట్లాడతాను. కొంచెం పక్క రూమ్లో ఉండండి, నేను మాట్లాడతానమ్మా. సో వీళ్ళు ప్రవేశపెట్టిన కౌలుదారు చట్టంలో 2019 తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు అదే వారం రోజుల లోపే జిల్లా కలెక్టర్ గారు ఒక 3 మెంబర్ కమిటీ వేసి ఆర్డీఓ గారి సమక్షంలో, స్థానికంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో, రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి దీన్ని ప్రాసెస్ చేసి 7 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయాలి. సంవత్సరాలు గడిచిపోయినా ఎన్ని వందల సార్లు అర్జీలు పెట్టుకున్నా పాపం వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. 3 జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు ఫలానా తేదీ వస్తున్నారంటే హడావిడిగా ఒక రోజు ముందు నుంచి లేదా 2 రోజుల ముందు నుంచి ఎవరైతే ఈ జాబితాలో ఉన్నారో మన దగ్గర, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉదాహరణకి 76 మంది ఉన్నారు మాకు జాబితాలో. ఈ 76 మందికి వెళ్ళి హడావిడిగా 1 లక్ష రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసేసి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ మాత్రం వీళ్ళు వెళ్ళబాకండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంది. 1 లక్ష రూపాయల విషయం కాదు కదా, ప్రభుత్వం ఇవ్వాల్సింది 7 లక్షల రూపాయలు. వాళ్ళకి లబ్ధి కలగాలి, అర్హత లేదు కాబట్టి మేము ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి మరి ఎందుకు 1 లక్ష రూపాయలు వీళ్ళ అకౌంట్లో కేటాయిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేదా 19వ తారీఖు మీరు కూడా రండి ప్రకాశం జిల్లాకి, ప్రకాశం జిల్లా సభకి పర్చూరులో ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆహ్వానిస్తున్నాం, రండి చూడండి. మీరు ఎవరైతే ఈ కౌలు రైతుల కుటుంబాలకి మేము 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో వాళ్ళు నిజమైన రైతులా కాదా, ఆత్మహత్య జరిగిందా కాదా, అక్కడే బహిరంగంగా మనం నిర్ధారించుకుందాం ప్రజల ముందే. అంతేగాని మీరు 15,000 మంది పోలీసులు పెట్టుకుని, సెక్యూరిటీ పెట్టుకుని మీటింగ్లో ఎవరు కనపడకుండా ఉపన్యాసాలు ఇచ్చుకుంటే పోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి ప్రత్యేకంగా చాలా అన్యాయం చేసినట్టు మీరు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఎఫ్ఐఆర్ లో వీళ్ళు క్లియర్ గా కౌలు రైతులేనండి. ముఖ్యమంత్రి పట్టాదారు పాస్బుక్ కావాలని ముఖ్యమంత్రి అడిగితే ఇంకా ఆయన కౌలు రైతు ఎట్ట అవుతాడు పట్టాదారు పాస్బుక్ ఉంటే? ఎక్కువగా వ్యవసాయ రంగం కంటే రైతులకి ఎక్కువగా పెద్దపీట వేస్తుంది ఈ మధ్య కాలంలో అనుకుంటారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఎక్కువగా రైతుల సమస్యల మీద ఎక్కువగా పోరాడుతుంది అనుకుంటారు. దాని మీద ప్రత్యేక దృష్టి సారించిందని భావించాలా, ఎలా భావించాలంటారు? లేదండి, అంటే మేము ఎప్పుడు కూడా జరుగుతున్న విషయం ఏదైతే సాయం చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేయట్లేదని మీరు చెబుతున్నారు. మీ మద్దతుగా ఉన్న బీజేపీకి ఈ విషయాన్ని చెప్తున్నారు, మీకు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి. అది కాదండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాదు ఇప్పుడు మీరు సోషల్ పర్స్పెక్టివ్ లో అడిగా నేను సమాధానం చెప్తా, దానికి పాలిటిక్స్ లేదు దానికి. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన ముందు దాని గురించి అవగాహన తెచ్చుకుని సమాచారం తెప్పించుకున్నాక స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. సో అన్నిటికంటే ఫస్ట్ ప్రధానమైన సమస్య ఎప్పుడు వచ్చింది? ఇసుక కొరత గురించి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పైన పడ్డారు. ఆ రోజు దాదాపు 5 రోజులు 6 రోజులు మేము శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసింది ఎవరని రాష్ట్రంలో? కేవలం జనసేన పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆదుకున్నాం భవన నిర్మాణ కార్మికులకి, వాళ్ళ గురించి ఉద్యమం చేశాం. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ చేశారు. ఆ విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటాం. రాష్ట్రంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న రోడ్ల దుస్థితి ఎవరు ఊహించలేదు. అందరం ఏమనుకున్నాం, మన ఇంటి ముందే ఈ రోడ్ ఇట్లా బాగాలేదేమో అనుకున్నాం. కానీ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ విధంగా రోడ్లు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి వీళ్ళు కనీసం ఎక్కడ కూడా ₹1 కూడా కేటాయించలేదు రోడ్ల కోసం, మరమ్మతుల కోసం అనేది మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే మేము డిజిటల్ క్యాంపెయిన్ చేశామో అందరూ ఫోటోలు ఏర్పాటు చేసి చూపించారు. అదేవిధంగా రైతుల కోసం తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 6 జిల్లాలు పర్యటించారు. డిమాండ్ చేశాం ఆ రోజు కూడా, మీరు ఆర్థిక సాయం ₹25,000 మీరు ప్రతి కుటుంబానికి మీరు ఆదుకోండి, ఇవ్వండి, చితికిపోయే రైతాంగం దీనివల్ల అని చెప్పాం. అది లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో 2 సార్లు దీక్షలు చేశాం. మేము కాకినాడలో ఒకసారి దీక్ష చేశాం, మండపేటలో ఒకసారి కార్యక్రమం చేశాం. ఎక్కడ కూడా స్పందించకపోవడం అనేదో దాని వెనుక రాజకీయ కోణం ఉందన్న మాత్రం దయచేసి మీరు జనసేన పార్టీకి అట్లా ఆలోచించబాకండి. మేము ప్రజా సమస్యల పైన ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత దాంట్లో నిజాయితీ ఉంది, ప్రభుత్వం పొరపాటు చేస్తోంది, మనం ఆదుకోవాలి అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న ఇప్పటి మీటింగ్ లో భారీ బహిరంగ సభలో అన్ని మొత్తం ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పడం, మీ పార్టీ స్టాండ్ లో ఏంటి మాట్లాడుతూ ఉన్నారు?
అంటే అనేక సందర్భాల్లో మేము జనవరి 20 నుంచి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే చర్చల్లో మేము అవగాహన కుదుర్చుకున్నామో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్న రోడ్ మ్యాప్ అది రాజకీయ రోడ్ మ్యాప్కే పరిమితం అయింది కాదండి. అది రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన 3 అంశాల గురించి మేము ప్రతి మీటింగ్లో మేము మాట్లాడుతున్నాం. మొట్టమొదటి అంశం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకపోతే రాష్ట్రానికి ఉపాధి కల్పించేటట్టు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులైనా కేటాయించాలి, లేదా పరిశ్రమలను తీసుకొచ్చి మనకి స్థాపించాలి, మన బిడ్డలకి మనకి ఉపాధి కల్పించేటట్టు. దాని గురించి మేము మొట్టమొదటి నుంచి మేము దాని గురించి మాట్లాడుతున్నాం. రెండో అంశం మేము మాట్లాడింది అమరావతి రాజధానిగా ఉండాలి, దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి, మీకు కూడా దీంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు వదులుకోబాకండి అని చెప్పి పదే పదే మేము మాట్లాడాం. మూడో అంశం మీ అందరికీ తెలుసు, దాదాపు సంవత్సరం నుంచి మేము బలంగా మాట్లాడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి. ఈ అంశాలపైన మేము రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుందని మేము పోరాడుతున్నాం, కానీ అదేదో రాజకీయంగా కేవలం మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు అనే విషయం మాత్రం మేము ఏనాడు కూడా చర్చించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్న రోడ్ మ్యాప్ గురించి కూడా ఈ అంశాలపైన స్పష్టత వస్తేనే భవిష్యత్తులో మనం ప్రయాణం చేయడానికి జనసేన పార్టీ ముందుకెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది, మనం అందరం కలిసికట్టుగా అనే ఆలోచనతో ఆయన ఆ రోజు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నెలకొన్న విషయాలన్నీ మీరు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారు సార్? డెఫినెట్ గా. అంటే ఇక్కడున్న సమస్యలు కానీ లేకపోతే మీరు చేస్తున్న పోరాటాల పట్ల కానీ ఏం సరే అగ్రనేతతో మీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రస్తావించే అవకాశం ఉందా సార్? అంటే ఇక్కడున్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మన దృష్టికి వచ్చినా మనం ప్రశ్నిస్తాం. ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న నాయకులతో మాట్లాడారు. రీసెంట్గా మీకు అమలాపురం జరిగిన సంఘటనల గురించి కూడా మీ అందరికి దృష్టి ఆయన బహిరంగానే చెప్పారు. అమిత్ షా గారికి ఎప్పుడైతే ఈ డీజీపీ గారు చాలా బిజీగా ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోయారు. మేమందరం వేచి చూసి చివరికి అమిత్ షా గారికి కూడా ఇక్కడ జరిగిన పరిణామాల గురించి ఉత్తరం రాశాం. సో ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి అప్డేట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ అయ్యా మీరు చాలా సీనియరు కాదండి, మీరు చాలా సీనియర్, కాకపోతే ఈ రైతాంగం పైన ఉన్న ఇష్యూని మనం డైవర్ట్ చేయకుండా దయచేసి మనం ఇంతటితో ముగిద్దాం. లేదా మనం కూర్చొని సరదాగా టీలు కాఫీ మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం. కానీ ప్రధాన అంశం ఈ రైతాంగం గురించి, పవన్ కళ్యాణ్ గారి 19వ తారీఖున ఉన్న పర్యటన గురించి, ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాల గురించి ఆయన క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దాని గురించి మనం ఏర్పాటు చేసుకున్నాం. షూర్, నాకున్న సమాచారం పెట్టే నేను చెప్పాను మీకు మార్చిలో ఉన్న ఎన్నికలని. థ్యాంక్స్ అండి. కొద్దిసేపు